హలో ఎవ్రీబడి, ఈరోజు చికెన్ షాలో ఫ్రై. ఇది చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. పిండి అట్లా ఏం పెట్టకుండా లైట్ ఇంగ్రీడియంట్స్తోని చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ తీసుకొని ఒక 1 అవర్ సాల్ట్ వాటర్లో నానేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో నానేస్తే చికెన్ లోపల నుండి జ్యూసీగా సాఫ్ట్గా తయారవుతుంది. ఆ తర్వాత వాటర్ అంతా పిండేసి చికెన్ పీసెస్ని ఇలా కాట్లు పెట్టేయాలి. ఇలా కాట్లు పెడితే లోపలికి మసాలా పోయి మంచిగా కుక్ అవుతుంది. ఇలా అన్నీ చేసుకొని కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేయాలి. అల్లం వెల్లుల్లి ఎక్కువ వేయద్దు, దాని ఫ్లేవర్ ఉండి లేనట్టుగా ఉండాలి. ఆ తర్వాత సరిపోయేంత కారం, ధనియా పొడి, పసుపు, తర్వాత 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేయాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత పెరుగు వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో నానింది కాబట్టి సాల్ట్ కొంచెమే వేయాలి, లేకపోతే సాల్ట్ ఎక్కువైపోతుంది. ఇదంతా మంచిగా చికెన్ ముక్కలకు మంచిగా పట్టించాలి. కొంచెం డ్రై అనిపిస్తుంది కదా, ఇంక కొంచెం పెరుగు వేసుకొని ఇలా మంచిగా జ్యూసీ లాగా ఉండాలి. ఆ తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసి మంచిగా కలిపేసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా అంతా మంచిగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసేద్దాం. ఒక పాన్ పెట్టేసి ఆయిల్ కూడా కొంచెమే పడుతుంది, ఎక్కువ పట్టుకోదు. ఇలా చికెన్ ముక్కల్ని పరిసినట్టుగా వేసేయాలి. ఎంత బాగుంటుందంటే అసలు ఈ చికెన్ ఫ్రైని ఇష్టపడని వాళ్ళు ఉండరు. మనం సైడ్ డిష్గా, స్టార్టర్గా ఎలా తిన్నా చాలా బాగుంటుంది. మిగతా మసాలా కూడా చికెన్ పైనే వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి స్లో ఫ్లేమ్ పైన ఒక 10 నుండి 15 నిమిషాల వరకు కుక్ చేయాలి. ఎందుకంటే లోపల నుండి మంచిగా ఉడకాలి కదా చికెన్. ఆల్రెడీ సాల్ట్ వాటర్లో నానింది కాబట్టి మంచిగా ఉడికి జ్యూసీలా ఉంటుంది. ఇలా 2 పక్కలకు ఇంకో సైడ్కి తింపేసుకోవాలి. తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని అటు సైడ్ కూడా మంచిగా కుక్ అయ్యేలాగా కుక్ చేయాలి. చూడండి, 2 సైడ్ల కుక్ అయిన తర్వాత బోన్ నుండి ఇలా విడిపోయినట్టుగా కనిపిస్తుంది. అప్పుడు 2 సైడ్స్ కుక్ అయిందని అనుకోవాలి. ఇట్లా వదులుతుంది, బోన్ నుండి స్కిన్ వదిలినట్టుగా ఇట్లా వదిలి కనిపిస్తుంది. అప్పుడు మంచిగా కుక్ అయిందని అర్థం. ఇట్లా 2 సైడ్స్ తింపుకొని ఇప్పుడు మూత లేకుండానే ఒక 10-15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా కలర్ మారుతుంది. ఒక 2-3 నిమిషాలకు ఒకసారి ఇలా 2 పక్కల తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. చూడండి, తొందరనే కుక్ అయిపోయింది. ఒక 20 నిమిషాల లోపల మంచిగా ఫ్రై రెడీ అయిపోయింది. మంచి కలర్ వచ్చింది. టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో. తప్పకుండా చేయండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.